ఉన్నదాన్ని మారుతాం. సో మ్యాక్సిమైజ్ అయింది, ఇక్కడ వరకు వెళ్ళింది. ఇక్కడికి వెళ్ళిన తర్వాత ఈ పేజ్లో దీనికి రాయాలి. ఇంకా మొత్తం ఇవ్వకుండా ఇన్ని వరకు ఇచ్చాం. సో ఇచ్చిన తర్వాత మనకేమవుతుంది, ఇక్కడ యూఎల్ ఉంది కదా. సో ఈ యూఎల్ లోపల ఎల్ఐకి ఇప్పుడు నీకు ఎందుకంటే నువ్వు ఈ ఐడి వాల్యూ మొత్తం పెట్టేస్తుంటావు. లైక్ UI_ID_38, UI_ID39 అలా మొత్తం పెట్టేస్తుంటావు నాకు తెలిసి. తర్వాత చేంజ్ అవుతుంది. యా, సో అది చేంజ్ అయిపోతాయి కదా. ఇప్పుడు నెంబర్స్ ఉన్న చోట మనం లొకేటర్ కంప్లీట్గా అలా ఇచ్చుకోకూడదు. సో నీకేంటి ఇన్నర్ టెక్స్ట్, ఇప్పుడు మనకి ఇండియా అనేది కదా సెలెక్ట్ అవ్వాలి. నువ్వు అప్పుడు ఐడి బదులు నువ్వు లొకేటర్ ఎలా రాసుకోవచ్చు, డివ్ తోటి ఇన్నర్ టెక్స్ట్తో రాసుకోవచ్చు కదా. సో డివ్ టెక్స్ట్ ఈక్వల్ టు ఇండియా 1 వచ్చింది కదా. driver dot find element by dot xpath dot click రన్ చేసి చూద్దాం. సో అలా ఎప్పుడైనా నెంబర్స్ మారిపోతుంది ఆ టైంలో నువ్వు ఏం చేయొచ్చు, కంటైన్స్ మెథడ్ ఉంది కదా. ఇప్పుడు నువ్వు ఐడియా వాడదాం అనుకుంటున్నావు అనుకో, బట్ నీకు ఏ ఐడి కింద ఏముందో తెలియదు కదా. ఇప్పుడు నువ్వు ఆ కంటైన్స్ వాడినప్పుడు ఏమైంది, UI_ID వరకే ఇస్తావు, కానీ 38, 39, 40 మనకు తెలియదు. కానీ మనం సెలెక్ట్ చేయాల్సింది బేస్డ్ ఆన్ టెక్స్ట్ పేరు కదా. నువ్వు ఐడి ఎప్పుడు అదే ఉండిద్దని ఊహించలేం కదా. ఇప్పుడు నువ్వు ఇండియా అని సెర్చ్ చేస్తున్నావు, రేపు నువ్వు యునైటెడ్ అని రాసావు అనుకో, అప్పుడు యునైటెడ్ కింగ్డమే ఎలా సెలెక్ట్ అయ్యింది నువ్వు ఐడి రాస్తే. ఓకే, టెక్స్ట్ ఇవ్వాలి. టెక్స్ట్ ఇవ్వాలి, కానీ ఇది ఎల్ఐ లోపల ఉంటుంది కాబట్టి డైరెక్ట్ కనిపించదు అప్పుడప్పుడు. సో ఇప్పుడు చూడు, ఇప్పుడు ఇంకా క్లిక్ అవ్వలేదు కదా. సో అది క్లిక్ ఎందుకంటే దానికి ఆ ఎలిమెంట్ కనిపించలేదని ఎక్సెప్షన్ వస్తుంది కదా. సో ఇలాంటప్పుడు లొకేటర్ ఎలా మార్చుకోవాలి, ఆ డివ్ డైరెక్ట్ కనిపించదు కాబట్టి మనము ఇక్కడ ఫస్ట్ ఈ ఇన్పుట్ని ఏదైతే ఐడెంటిఫై చేసామో ఈ ఇన్పుట్కి ఈ డివ్కి ఎల్ఐ మధ్యలో నీకు ఈ యూఎల్ ఉంది, ఈ యూఎల్ లోపల ఎల్ఐ ఉంది. సో మనం XPath అప్పుడు ఎలా రాయాలంటే ఫస్ట్ ఇన్పుట్ నుండి స్టార్ట్ చేద్దాం. ఇన్పుట్ @ID ఈక్వల్ టు అయిపోయింది. ఆ తర్వాత నీకు ఏమిటి, ఫాలోయింగ్లో యూఎల్ ఉంది. ఆ యూఎల్లో కంటైన్స్ @ID, ఆ వాల్యూ మొత్తం కాకుండా ఇక్కడ వరకు ఇద్దాము. సో ఆ యూఎల్ లోపల నీకు డిసెండెంట్ ఈ డివ్. సో నీకు 1 వచ్చింది కదా ఇది రాస్తే. ఇప్పుడు ఇది రాస్తే మనకి నో సచ్ ఎలిమెంట్ రాకూడదు. ఒకవేళ ఇప్పుడు కూడా అది క్లిక్ అవ్వట్లేదు అనుకో, అప్పుడు మనము యాక్షన్స్ క్లాస్ పెట్టుకొని ఎలిమెంట్ని స్టోర్ చేసుకొని క్లిక్ చేయొచ్చు. మూవ్ టు ఎలిమెంట్ డాట్ క్లిక్. ఓకే, అంటే నేను చూసినప్పుడు జస్ట్ కీ స్టార్ట్ డౌన్ అనేసి సింటాక్స్ ఇచ్చారు, అది ఇచ్చి చేస్తే వర్క్ అయింది. అది కూడా చేయొచ్చు.
లైక్ నువ్వు రోబోట్ క్లాస్‌లో రాసుకొని అలా అయినా చేయొచ్చు. ఎందుకంటే ఓకే. ఫోకస్ మారట్లేదు కదా! ఫోకస్ ఇది వేరే ఎలిమెంట్ ఫోకస్ లాగా ఉంది కదా! అవును. కానీ అది ఎప్పుడు సెకండే వస్తదని మనం చెప్పలేమనమాట. సో, నువ్వెలా రాసుంటావు అనేసంటే, ఇది మనం యాక్షన్ చేసే ముందు దీని ఫోకస్‌ని ఇటు మారుద్దాం. రోబోట్ క్లాస్ అని ఒకటుంటది. అది ఏడబ్ల్యూటీ ప్యాకేజ్‌లో ఉంటది. దాన్ని ఇంపోర్ట్ చేసుకొని కీ ప్రెస్ దీనిలో కీ ఈవెంట్ అని ఒక క్లాస్ ఉండిద్ది. దానిలో మనకి కీ డౌన్ ఉంటుంది. vk_down ఇది ఇస్తే ఆ డౌన్ కీ ప్రెస్ అయ్యిద్ది. ప్రెస్ అయిన తర్వాత ఒకసారి 2 సార్లు 2 టైమ్స్ రాసుకొని పెట్టుకొని అయినా పెట్టుకోవచ్చు. కానీ ఇలా రాసి చూద్దాం ఫస్ట్. డౌన్‌కి వెళ్ళిన తర్వాత ఫోకస్‌లో వస్తుందా రావట్లేదా అని. ఇది మ్యాక్ కదా! సో, దీనిలో ఏవో సెట్టింగ్స్ మార్చాలి కీబోర్డ్ దానికి. ఇలా అయినా చేయొచ్చు నువ్వు రాసినట్టయినా. కానీ ఇప్పుడు నువ్వు 2 టైమ్స్ ఒకసారి ప్రెస్ చేసావు. ఐర్లాండ్ వరకు ఇచ్చావు. కానీ అలా వర్క్ అవ్వకూడదు కదా! మనం అలాంటి కేస్‌లో వీ కెన్ గో ఫర్ జావాస్క్రిప్ట్ ఎగ్జిక్యూటర్. ఈ ఎలిమెంట్‌ని అలా అయినా రాసుకోవచ్చు. బట్ ఏంటంటే అది ఎప్పుడూ ఆ టెక్స్టే ఉండిద్దని నీకు తెలీదు కదా! ఇప్పుడు నువ్వు జస్ట్ యారో కిందకి నొక్కుతున్నావు, పెడుతున్నావు. ఒక్క సెకండ్. లైన్‌లో ఉండండి. ఎంటర్ ప్లేస్. హలో. ఉన్నాను. ఒక్క నిమిషం. ఒక్క రిప్లై పెట్టాలి. ఓకే. లేకపోతే మీరు ఆ డౌన్ చేసినప్పుడు మనం ఏం చేయాలంటే దాన్ని తెచ్చుకోవాలి. లైక్ టెక్స్ట్ అయినా తెచ్చుకోగలగాలి. ఆ పర్టిక్యులర్ క్లిక్ చేసిన తర్వాత ఏ టెక్స్ట్ వస్తుంది అని చూసి అప్పుడైనా చేయొచ్చు. ఆల్రెడీ పైన జావాస్క్రిప్ట్ ఉంది కాబట్టి క్లిక్ చేయాలంటే ఆర్గ్యుమెంట్స్ ఆఫ్ 0.click వాడుకోవచ్చు. రన్ చేద్దాం. ఇది.
నేను సెలెక్ట్ చేయాలి. వెయిట్, ఇలా కూడా వర్క్ అవ్వకపోతే ఇంకొక వే ట్రై చేసి, లేకపోతే నేను చూసి చెప్తాను తర్వాత. ఒక్క వే ట్రై చేద్దాం. మనం ఏం చేయొచ్చు అంటే బై డాట్ ఒక ఎక్స్ పాత్ రాద్దాము, ఓన్లీ ఫర్ ఈ యుఎల్ దానికి రాసుకుందాము. యుఎల్ నుండి దీనికి వచ్చే వరకు మొత్తం కాకుండా ఓన్లీ ఇక్కడ వరకు ఇస్తున్నాము. సో ఇచ్చినప్పుడు మనకి ఇక్కడ వరకు 1 వచ్చింది, కానీ దీని డిసెండెంట్ డివ్ చూద్దాం, 3 వచ్చినాయి. ఫైండ్ ఎలిమెంట్స్ లోపల స్టోర్ చేసుకొని ఫస్ట్ అసలు ప్రింట్ ఎన్ని వస్తున్నాయో చూద్దాం ఈ లొకేటర్తోని. దాన్ని బట్టి మనం ఏం చేయొచ్చు అంటే, మామూలుగా ఒకవేళ ఈ లిస్ట్లో కనుక పర్ఫెక్ట్గా వచ్చేసినాయి అనుకో, వచ్చేస్తే అప్పుడు మనం ఏం చేస్తాము, ఒక ఫర్ లూప్ రాసుకొని ఆ టెక్స్ట్ ఇన్నర్ టెక్స్ట్ తెచ్చుకొని, ఇఫ్ ఇట్ ఈస్ మ్యాచింగ్ విత్ ఇండియా దెన్ డాట్ క్లిక్ రాసుకోవచ్చు. ఓకే, ఫస్ట్ అసలు ప్రింట్ అవుతున్నాయో లేదో చూద్దాం. జస్ట్ ప్రింట్ ఒకటే రాసి పెడతాం. ఎంటీదే వస్తుంది, అసలు లొకేటర్ తీసుకోలేట్లేదు. ఈ ప్లేస్లో లొకేటర్స్ వర్క్ లొకేటర్స్ అంటే అది కిందకి వెళ్ళేది, అది డిస్ప్లే అవ్వడం అయినా ఆగిపోవాలి. మన ఐఎన్డి టైప్ చేసిన వెంటనే ఇప్పుడు ఎన్ని పోయినాయి కదా, ఒక్కటే ఇంకోసారి రన్ చేస్తే ఐఎన్డి టైప్ చేసిన తర్వాత ఇది ఎప్పుడైతే ఫైండ్ ఎలిమెంట్స్ చేసేటప్పుడు దీనికి రావట్లేదు అనుకుంటా. ఇప్పుడు చూద్దాం దీని లొకేటర్ అసలు ఎలా ఉందో. లేకపోతే ఒక సెకండ్ టైం పడుతుందేమో మేబీ అది లోడ్ అవ్వడానికి, ఫైండ్ ఎలిమెంట్స్ రాసే లోపల. ఒకసారి థ్రెడ్ స్టార్ స్లీప్ పెట్టి ట్రై చేయొచ్చు. చేద్దాం.
ఒకసారి థ్రెడ్ డాట్ స్లిప్ రాసి చూద్దాం, ఎందుకంటే అది వెంటనే నేను మీకు ఇంప్లిసిట్ వెయిట్, ఎక్స్ప్లిసిట్ వెయిట్ అండ్ ఫ్లూయెంట్ వెయిట్ చెప్పాను. ఇంప్లిసిట్ అండ్ ఎక్స్ప్లిసిట్ వెయిట్ ఇంప్లిసిట్ ఎక్స్ప్లిసిట్ చెప్పారు. సో మామూలుగా ఇప్పుడు మనం ఎలా డ్రైవర్ డాట్ మేనేజ్ డాట్ విండో డాట్ మ్యాక్సిమైజ్ హ్యాబిట్ చేసుకున్నాము, అలానే మేనేజ్ డాట్ మ్యాక్సిమైజ్ కింద వెంటనే డ్రైవర్ డాట్ మేనేజ్ డాట్ టైమ్అవుట్స్ డాట్ ఇంప్లిసిట్ వెయిట్ రాయడం కూడా హ్యాబిట్ చేసుకోవాలన్నమాట. అప్పుడు ఏదైనా ఎలిమెంట్ నో సచ్ ఎలిమెంట్ Okay. ఎక్సెప్షన్ రాకుండా 30 సెకండ్స్ అదే వెయిట్ చేస్తుంది. అది నేను రాయలేదు కాబట్టి చూద్దాం. ఇప్పుడు వచ్చినాయి చూసారా, అది జస్ట్ టైం వల్లే అవ్వలేదు. ఇందాక ఎంటీగా వచ్చింది కదా లిస్ట్. ఇప్పుడు మనం ఇదంతా అక్కర్లేదు మనకి. దీంట్లో ముందే కదా ఫైండ్ ఎలిమెంట్. ఇక్కడ ఒక థ్రెడ్ డాట్ స్లిప్ పెడదాం. ఇప్పుడు ఖచ్చితంగా క్లిక్ అవ్వాలి. అయింది కదా, ఇండియా అని వచ్చింది కదా. అది జస్ట్ అది ఒక 2 సెకండ్స్ గ్యాప్ వెయిట్ కోసం అది అలా ఉంది, ఎందుకంటే అది వెంటనే చెక్ చేసేస్తుంది అనమాట. సో ఇన్స్టెడ్ ఆఫ్ థ్రెడ్ డాట్ స్లీప్ మనం ఏం చేయొచ్చు అంటే ఈ మ్యాక్సిమైజ్ కింద యూ హ్యావ్ టు ఆల్వేస్ మేక్ దిస్ హ్యాబిట్ డ్రైవర్ డాట్ మేనేజ్ డాట్ టైమ్అవుట్స్ డాట్ ఇంప్లిసిట్లీ వెయిట్ డ్యూరేషన్ డాట్ ఆఫ్ సెకండ్స్. 30 సెకండ్స్ పెట్టామనుకో, వెంటనే ఎక్సెప్షన్ త్రో చేసి లోపల లోడ్ అయిపోయింది అనమాట. సో ఇప్పుడు నేను థ్రెడ్ డాట్ స్లీప్ తీసేసాను. ఇప్పుడు కూడా మనకి ఇండియా అనేది సెలెక్ట్ అవ్వాలి. అయింది కదా. ఇప్పుడు ఆ ఇంప్లిసిట్ వెయిట్ మనం హ్యాబిట్ చేసుకుంటే ఇలాంటి చిన్న చిన్న ఇష్యూస్ అసలు పోతాయి అనమాట. మనం ప్రతిదానికి ఇప్పుడు నెక్స్ట్ అలాంటి సిచ్యుయేషన్ ఇంకో చోటుకి వచ్చినా మనం ఏం వరీ అవ్వక్కర్లేదు. ఎన్నిసార్లు ఫైండ్ ఎలిమెంట్ రాస్తే అన్నిసార్లు అది వెయిట్ చేస్తుంది. ఎక్స్పాత్ రాసేటప్పుడు ఏంటంటే ఆ లొకేటర్ కాన్స్టెంట్గా ఉండదు కాబట్టి టెక్స్ట్ వాడుకొని రాసుకోవడం హ్యాబిట్ చేసుకోవాలి అలాంటి సిచ్యుయేషన్స్లోని.
ఓకేనా? నెంబర్స్ ఉన్న చోట ఎప్పుడైనా ఎక్స్‌పాత్‌లోని కంటెయిన్స్ రాసుకోవాలి మొత్తం రాయకుండా. ఓకే. ఇది కూడా కరెక్ట్ వేనే. లైక్ యారోస్ కింద డౌన్ చేసి పర్ఫార్మ్ చేయడం కరెక్టే. కానీ ఇప్పుడు నీకు ఓన్లీ వన్ ఆప్షనే వస్తది అనే థింగ్ నీకు తెలిసినప్పుడు నువ్వు దీనికెళ్ళొచ్చు. ఇప్పుడు ఐర్లాండ్ కాకుండా ఇంకా ఐఆర్ఈఎల్ తర్వాత ఇంకేదైనా ఒక కంట్రీ ఉందనుకో, అప్పుడు ఈ కోడ్ వర్క్ అవ్వదు కదా! ఓకే. అండ్ నువ్వు ఇక్కడ పాజ్ పెట్టావు చూసావా? ఆ పాజ్ ఏంటి? ఆ వెయిటే కదా! ఇక్కడ నువ్వు పెట్టిన థ్రెడ్ వెయిట్. డాట్ స్లీప్ అండ్ పాజ్ ఆ వెయిటే. సో నువ్వు ముందు రాసింది కూడా వర్క్ అయ్యేది. బట్ నువ్వు థ్రెడ్ డాట్ స్లీప్ మనము ముందు ఇది రాసుకోలేదు కాబట్టి ఇంప్లిసిట్ వెయిట్, అందుకే మనం థ్రెడ్ డాట్ స్లీప్ రాసుకోవాల్సి వచ్చింది. ఓకే. ఓకే. ఒక్క టెస్ట్ ఎన్‌జీలో లాస్ట్ టైం ప్రాక్టీస్ చేసింది. దీనిలో ఇంకొన్ని థింగ్స్ చెప్తాను. 5 మినిట్స్ టైం ఉంది కదా! 10 మినిట్స్. ఓకే. సో ఇక్కడ ఏంటంటే లాస్ట్ టైం మనము టెస్ట్ ఎన్‌జీలో అసర్షన్స్ చేయడానికి వాడతాము. లైక్ ఎక్స్‌పెక్టెడ్ రిజల్ట్‌ని, యాక్చువల్ రిజల్ట్‌ని కంపేర్ చేయడానికి వాడతామని చూసాము. అండ్ ఏదైనా కామన్ స్టెప్స్ ఉంటే వాటిని ఎగ్జిక్యూట్ అవ్వడానికి ఎట్ బిఫోర్ మెథడ్ అండ్ ఎట్ ఆఫ్టర్ మెథడ్ యానోటేషన్స్ చూసాం. సో ఎట్ బిఫోర్ మెథడ్ అండ్ ఎట్ ఆఫ్టర్ మెథడ్ బిఫోర్ ఎవ్రీ ఎట్ టెస్ట్ యానోటేషన్ అండ్ ఆఫ్టర్ ఎవ్రీ ఎట్ టెస్ట్ యానోటేషన్ జరుగుతుంది కదా! సో ఈ రెండిటితో పాటు ఇంకా మనకి చాలా యానోటేషన్స్ ఉన్నాయి టెస్ట్ ఎన్‌జీలోని. ఒకటి ఎట్ బిఫోర్ సూట్, అలానే క్లాస్ అండ్ టెస్ట్ కూడా ఉన్నాయి. ఎట్ బిఫోర్ క్లాస్ మనం ఆర్డర్లో నేర్చుకుందాం. సూట్ తర్వాత టెస్ట్ వస్తుంది. ఎట్ బిఫోర్ సూట్, ఎట్ బిఫోర్ టెస్ట్, ఎట్ బిఫోర్ క్లాస్, ఎట్ బిఫోర్ మెథడ్. అలానే వీటికి ఎట్ ఆఫ్టర్స్ కూడా ఉన్నాయి. ఆఫ్టర్ సూట్. సో ఇంటర్వ్యూలో ఎక్కువ ఫేమస్గా అడిగే ఒక టెస్ట్ ఎన్‌జీ క్వశ్చన్ ఏంటంటే వాట్ ఈస్ ద ఆర్డర్ ఆఫ్ ఎగ్జిక్యూషన్ అని అడుగుతారనమాట. సో ఆర్డర్ ఆఫ్ ఎగ్జిక్యూషన్ మనం ఎలా గుర్తుపెట్టుకోవచ్చు అంటే STCM. సో సూట్, టెస్ట్, క్లాస్, మెథడ్. వీటిని కూడా ఇంపోర్ట్ చేసుకుందాం. ఓకే. ఇక్కడ మనకి ఇప్పుడు 3 టెస్ట్ కేసెస్ ఉన్నాయి. సో ఈ 3 టెస్ట్ కేసెస్ ఉన్నాయి. ఇక్కడ కొన్ని యానోటేషన్స్ రాసుకున్నాము. లైక్ ఎట్ ఆఫ్టర్ సూట్, ఎట్ ఆఫ్టర్ టెస్ట్, ఎట్ ఆఫ్టర్ క్లాస్, ఎట్ బిఫోర్ మెథడ్. సో లాస్ట్ టైం మనం ఎట్ బిఫోర్ మెథడ్ అండ్ ఎట్ ఆఫ్టర్ మెథడ్ చూసినప్పుడు ఎట్ బిఫోర్ మెథడ్ అండ్ ఎట్ ఆఫ్టర్ మెథడ్ ఎన్ని టైమ్స్ ఎగ్జిక్యూట్ అయినాయి గుర్తుందా? సో ఎన్ని టెస్ట్ కేసెస్ ఉంటే ప్రతి టెస్ట్ కేస్ ముందు, ప్రతి టెస్ట్ కేస్ తర్వాత ఎగ్జిక్యూట్ అవుతుంది బిఫోర్ మెథడ్ అండ్ ఆఫ్టర్ మెథడ్. బట్ రిమైనింగ్ 3 ఏంటంటే ఇవి ఓన్లీ ఒకసారే ఎగ్జిక్యూట్ అవుతాయి. స్టార్టింగ్లో, ఎండింగ్లో. ప్రతి టెస్ట్ కేస్ మధ్యలో ఎగ్జిక్యూట్ అవ్వవు అనమాట. సో ఇప్పుడు నేను దీన్ని రన్ చేస్తే మీరు ఇక్కడ చూస్తే సూట్, టెస్ట్, క్లాస్, మెథడ్. ఫస్ట్ టెస్ట్ కేస్ ఎగ్జిక్యూట్ అయిపోయింది. తర్వాత ఆఫ్టర్ మెథడ్ ఎగ్జిక్యూట్ అయింది. మళ్ళీ బిఫోర్ మెథడ్ ఫర్ సెకండ్ టెస్ట్ కేస్, ఆఫ్టర్ మెథడ్.
అలానే టెస్ట్ కేస్ థర్డ్కి కూడా ముందు బిఫోర్ మెథడ్ ఆఫ్టర్ మెథడ్. బట్ ఆఫ్టర్ క్లాస్, ఆఫ్టర్ టెస్ట్, ఆఫ్టర్ సూట్ అనేవి ఓన్లీ మనకి వన్స్ పర్ రన్ ఎగ్జిక్యూట్ అవుతాయి అన్నమాట. సో వీటిల్లో ఎక్కువగా మనం యూస్ చేసే యానిటేషన్స్ ఏంటి అనేసి అంటే బిఫోర్ మెథడ్, కొన్నిసార్లు బిఫోర్ క్లాస్. బిఫోర్ సూట్ అండ్ టెస్ట్ అంత పెద్దగా మనమేమి వాడం మన డే టు డే కోడింగ్ స్టైల్లోని. బట్ సూట్ అంటే మొత్తం సూట్ మొత్తానికి, సూట్ అంటే ఏంటో ఇంకొన్ని రోజులు తెలుస్తుంది, మొత్తం సూట్కి కలిపి ఒకసారి ఎగ్జిక్యూట్ అయింది. లేకపోతే ఈ పర్టికులర్ టెస్ట్ కేసు ఈ పర్టికులర్ క్లాస్లో రాసుకున్న టెస్ట్కి ఒకసారి రన్ అవ్వాలంటే ఎట్ టెస్ట్, ఈ క్లాస్ పేరుకి ఒకసారి అవ్వాలంటే ఎట్ బిఫోర్ క్లాస్. ఓకే, అవి యానిటేషన్స్. ఇప్పుడు మరి ఇక్కడ మనకి 3 మెథడ్స్ ఉన్నాయి కదా. సో నేను వీటికి నేమ్స్ ఇలా ఇచ్చాను. పేరు ఇద్దాము. ఇలా నేను ఈ మూడిటికి ఏవో సమ్ ర్యాండమ్ నేమ్స్ ఇచ్చాను. కానీ ఇప్పుడు ఏమవుతుందంటే నాకు ఈ ఏబిసి అనే టెస్ట్ కేస్కి కన్నా ముందు నాకు ఈ హెచ్ఐఏ అనే టెస్ట్ కేస్ ఎగ్జిక్యూట్ అవ్వాలి. అది నా రిక్వైర్మెంట్. ఓకే, కానీ ఇప్పుడు మనం ఫస్ట్ అసలు ఒకసారి రన్ చేసి చూద్దాం, అవుట్పుట్ ఏ ఆర్డర్లో వస్తుందో చూద్దాం. సో ఇక్కడ మనం చూస్తే ఏ మెథడ్స్ ఎగ్జిక్యూట్ అయినాయి. ఫస్ట్ టెస్ట్ కేస్ 3. సో ఏబిసిలో ఉన్న మెథడ్ ఫస్ట్ ఎగ్జిక్యూట్ అయింది. తర్వాత టెస్ట్ 2 వచ్చిందంటే హెచ్ఐఏ వచ్చింది. ఆ తర్వాత టెస్ట్ 1 సమ్ జెడ్ ఉన్నది వచ్చింది. అంటే మీనింగ్ ఏంటి, ఆర్డర్ ఆఫ్ ఎగ్జిక్యూషన్ మనం రాసినప్పుడేమో కోడ్లో ఫస్ట్ మనకి జెడ్ ఉంది, కానీ మనకు అవుట్పుట్లో చూస్తే తర్వాత ఎక్కడో వచ్చింది. ఈ లాస్ట్లో ఉన్నదేమో ఫస్ట్ వచ్చింది. ఎందుకు అనేసి అంటే బేస్డ్ ఆన్ ఆల్ఫాబెటికల్ ఆర్డర్ ఎగ్జిక్యూషన్ అనేది జరుగుతుంది అనమాట. సో ఈ మెథడ్ పేరు ఏబిసి, ఏ ఫస్ట్ కదా ఆల్ఫాబెట్స్లో. సో అందుకని ఫస్ట్ మనకి టెస్ట్ కేస్ 3 ఎగ్జిక్యూట్ అయిపోయింది. నెక్స్ట్ ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో హెచ్జెడ్ మధ్యలో హెచ్ కదా ఉండేది. సో అందుకని టెస్ట్ కేస్ 2, ఆ తర్వాత టెస్ట్ కేస్ 1 ఎగ్జిక్యూట్ అయింది. కానీ ఇప్పుడు ఏమైంది, మన రిక్వైర్మెంట్ ఏంటి, ఈ ఏబిసి కన్నా ముందే మనకి హెచ్ అనేది ఎగ్జిక్యూట్ అవ్వాలి. సో అలాంటప్పుడు మనం ఏం చేస్తాము అనేసి అంటే, ఏ టెస్ట్ కేస్కి అయితే ఆ డిపెండెన్సీ ఉందో ఆ టెస్ట్ కేస్కి ఇక్కడ మనం కీవర్డ్ రాయాలన్నమాట. టెస్ట్ యానిటేషన్ పక్కన డిపెండ్స్ ఆన్ మెథడ్స్ అని ఒక కీవర్డ్ ఉంటుంది. సో డిపెండ్స్ ఆన్ మెథడ్స్, ఈ మెథడ్ పేరు ఇవ్వాలి. అప్పుడు ఏమైంది, ఈవెన్ దో అసలైతే ఆర్డర్ ఏబిసి తర్వాత ఇది అవ్వాలి కదా, కానీ ఇప్పుడు మనం ఇక్కడ కండిషన్ పెట్టాం కాబట్టి ఇది ఎగ్జిక్యూట్ అయ్యే ముందు ఏదో ఒకసారి, అది ఫస్ట్ అవనివ్వండి, సెకండ్ అవనివ్వండి, థర్డ్ అవనివ్వండి, అది మనకు తెలియదు. కానీ ఈ మెథడ్ ఎగ్జిక్యూట్ అయ్యే ముందు అయితే ఈ హెచ్ఐఏ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. సో టెస్ట్ 2 అనేది మనకి టెస్ట్ 3 కన్నా ముందు రావాలి. సో ఇప్పుడు మీరు చూస్తే టెస్ట్ 2 అనేది ఫస్ట్ ఎగ్జిక్యూట్ అయింది, ఆ తర్వాత 1, ఆ తర్వాత 3. సో థర్డ్ టెస్ట్ కేస్ కన్నా ముందే అయింది, కానీ ఫస్ట్ అవుతుందా సెకండ్ అవుతుందా అని మనకి తెలియదు, అది ర్యాండమ్లో వస్తుంది. బట్ డిపెండెన్సీ ఉన్న టెస్ట్ కేస్ ఏదైతే ఉందో ఖచ్చితంగా అది మనం కావాలనుకున్న టెస్ట్ కేస్ కన్నా ముందు ఎగ్జిక్యూట్ అవుతుంది. అది వన్ వే. అలా కాదు, ఇలా డిపెండ్స్ ఆన్ మెథడ్స్ కాకుండా మనకి ఆర్డర్ ఆఫ్ ఎగ్జిక్యూషనే మనము సెట్ చేద్దాం అనుకుంటున్నాం అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఈ జెడ్ ఉన్నది ఫస్ట్ ఎగ్జిక్యూట్ అవ్వాలి, ఏబిసి అనేది సెకండ్ ఎగ్జిక్యూట్ అవ్వాలి, ఈ హెచ్ఐఏ అనేది థర్డ్ ఎగ్జిక్యూట్ అవ్వాలి. ఈ ఆర్డర్లో ఎగ్జిక్యూట్ అవ్వాలనుకోండి, అప్పుడు మనకు కీవర్డ్ ఉంటుంది కాల్డ్ as ప్రయారిటీ. సో ప్రయారిటీ ఈక్వల్ టు ఇది 1, దాని తర్వాత మనం ఇది ఎగ్జిక్యూట్ చేద్దాం అనుకుంటున్నాం కాబట్టి ప్రయారిటీ ఈక్వల్ టు 2 అండ్ ప్రయారిటీ ఈక్వల్ టు 3. సో ఇప్పుడు మనం ఏ ఆర్డర్లో ఇచ్చాం, 1, 3 and 2. సో మనకు అవుట్పుట్లో కూడా 1, 3 and 2 కనిపించాలి. సో 1, 3 and 2 కనిపించింది. ఇందాక నేను అసలు ఏ ప్రయారిటీ పెట్టకుండా, డిపెండ్స్ ఆన్ మెథడ్స్ పెట్టకుండా రన్ చేసినప్పుడు ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో ఎగ్జిక్యూషన్ అనేది జరిగింది కదా. సో ఇప్పుడు మనకి ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో మూడిటికి ప్రయారిటీ ఇచ్చాను కాబట్టి సరిపోయింది. ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ 3కి కాదు,
దీనికి తీసేద్దాం. ఈ ఏబీసీకి ప్రయారిటీ తీసేద్దాం. అండ్ ఆల్సో ఒకదానికే ఉంచుదాంలే. ఈ హెచ్ఐఏకి ప్రయారిటీ 1 ఉంచుదాము. దీనికి కూడా తీసేద్దాము. ఓకే. సో రెండిటికి ప్రయారిటీ లేదు, ఒక్కదానికే ప్రయారిటీ ఉంది. సో మీరేమనుకుంటున్నారు, ఏది ఫస్ట్ అవుట్పుట్లో ఏ మెథడ్ ఫస్ట్ వస్తుందని అనుకుంటున్నారు? ప్రయారిటీ 1 ఉన్నది. కానీ కాదు. ప్రయారిటీ 1 అని ఇచ్చినప్పటికీ కూడా రిమైనింగ్ వాటికి మనం ఏం ప్రయారిటీ ఇవ్వనప్పుడు బై డిఫాల్ట్ టెస్టింగ్ విల్ టేక్ ద ప్రయారిటీ యాజ్ 0. సో 0 పెద్దదా 1 పెద్దదా? 1 కదా పెద్దది. సో అందుకని చెప్పేసి మనకి ఫస్ట్ ఏబీసీ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. సో ఏబీసీ ఎగ్జిక్యూట్ అయిన తర్వాత సో చూస్తే టెస్ట్ 3 అనేది ఫస్ట్ ఎగ్జిక్యూషన్ ఉంది. ఆ తర్వాతే ప్రయారిటీ 1, ఆ తర్వాతే ఆల్ఫాబెటికల్ ఆర్డర్లోకి వచ్చేస్తుంది. అలా కాదు. ఇప్పుడు ఒకవేళ మనం దీనికి నెగిటివ్ ప్రయారిటీ కెన్ బి గివెన్ ఇన్ నెగిటివ్ నెంబర్స్ యాజ్ వెల్. సో ఇప్పుడు ఈ బై డిఫాల్ట్ 0 ఉంటాయి అన్నాను కదా. సో -1 పెద్దదా 0 పెద్దదా? 0 పెద్దది. సో ఇప్పుడు -1 ఫస్ట్ వస్తుంది. సో టెస్ట్ 2 అనేది ఈసారి మనకి ఎగ్జిక్యూషన్లో ఫస్ట్ రావాలన్నమాట. ఓకే, టెస్ట్ 2 అనేది ఫస్ట్ వచ్చింది. సో ప్రయారిటీ కెన్ బి గివెన్ ఇన్ నెగిటివ్ నెంబర్స్ యాజ్ వెల్. మనం ఏ ప్రయారిటీ ఇవ్వనప్పుడు డిఫాల్ట్గా ఆ టెస్ట్ కేసుకు ఉండే ప్రయారిటీ 0. ఓకే, అండ్ మనం అన్ని టెస్ట్ కేసెస్కి ప్రయారిటీ ఇస్తే బేస్డ్ ఆన్ ద అసెండింగ్ ఆర్డర్ ఎగ్జిక్యూషన్ అనేది జరుగుతుంది. ఒకదానికే ప్రయారిటీ ఇచ్చి రిమైనింగ్ వాటికి ఇవ్వనప్పుడు దీనికి -1 ఇచ్చాము. సో హెచ్ఐఏ ఎగ్జిక్యూట్ అయిపోయింది. బట్ ఈ రెండిట్లో ఈ రెండిట్లో ఏది ఎగ్జిక్యూట్ అయింది అనేసి అంటే అప్పుడు ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో వెళ్తుంది. ఎందుకంటే రెండింటికి సేమ్ ప్రయారిటీ కదా. సో వెన్ 2 టెస్ట్ కేసెస్ ఆర్ హ్యావింగ్ సేమ్ ప్రయారిటీ దెన్ ఇట్ విల్ చెక్ ద మెథడ్ నేమ్ అనమాట. మెథడ్ నేమ్లో ఒక అసెండింగ్ ఆర్డర్లో ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో ఇట్ విల్ గో అండ్ ఎగ్జిక్యూట్. సో చూస్తే మనకు 2 అయిపోయిన తర్వాత ఆల్ఫాబెటికల్ ఆర్డర్ రెండింటికి ప్రయారిటీ 0నే ఉంది, జెడ్కి అండ్ ఏబీసీకి. సో కానీ ఏబీసీ ఫస్ట్ వస్తుంది కాబట్టి మనకి టెస్ట్ 3 ఫస్ట్ ఎగ్జిక్యూట్ అయ్యి ఆ తర్వాత టెస్ట్ 1 అనేది వచ్చింది. ఇక్కడి వరకు అందరికి అర్థమైందా? ఓకే, ఇక్కడ వరకు ప్రాక్టీస్ చేయండి.